సార్ ఇక్కడే సార్. సార్ సార్ దేవి సూర్యప్రసాద్ గారు హీరో అవుతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. ఏది బాయ్స్ లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ్లో మూవీ. నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలీదు అది ఎంత పనో, మీకు తెలీదు. అది అసలు చాలా టార్చర్. మనం ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి ట్యూన్లు చేయరా అని. మనకెందుకు ఈ ఎండలు వడదెబ్బలు మనకెందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిలిం. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అదే బ్లాక్ బస్టర్ సినిమా అది. అంతే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్గా, మామూలుగా ప్రాణం పెట్టట్లే. అది నాకు దిల్ రాజు గారు కూడా కొన్ని లక్షలు. నేను చెప్పాను సార్, నేను ఏమన్నా 2-3 పాటలు చేయాలంటే చెప్పండి, నేను చేస్తా అని చెప్పాను. I want to collaboratively work with so many things. So because life has become so easy. నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసి పని చేసుకుందాం. సో అది కూడా నేను దిల్ రాజు గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమ్మ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద అంటే తన యాక్టింగ్ క్యారియర్కి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇట్ వర్క్ ఫర్ హిమ్. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? చూడవద్దు. నేను బాగా స్లిమ్ అయ్యారు, అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను ఏం కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు అని ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్గా వింటాను కదా. రాజ్ గారు ట్రావెల్ ఉండింది కదా, గేమ్ చేంజర్ అప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళాము ఆడియో ఫంక్షన్కి. అప్పుడు ఆయన లైన్ అంతా అంటే మాకు నిద్ర రాదు జనరల్గా. సో అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టోల్ మీ ద లైన్ ఆఫ్ ద ఫిలిం. అమేజింగ్ సినిమా. ఓకే తమన్ గారు సార్, ఇట్ ఈస్ సార్, మీరు బాగా స్లిమ్ అయిపోయారు సార్. ఏంటి సార్ సీక్రెట్ అది చెప్పొచ్చు కదా. నేను చాలా చెప్పాను సుమ గారు ఇంటర్వ్యూలో కూడా. నేను అదే వన్ మీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్ళకుండా తగ్గాను, ఆర్గానిక్గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్. ఓజీ తమ్మన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య వచ్చారా? అంటే ఓజీ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ అంటారు, బాలకృష్ణ గారితో చేస్తే నందమూరి తమన్ అంటారు, చిరంజీవి గారితో చేస్తే చెరుగు తమన్ అంటారు. వాట్స్ యువర్ మీ ఆరా ఏంటి? వాళ్ళతో అలా మింగిలిపోవడం వల్ల లేదండి, తెలుసు కదా చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమ్మని అన్నారు. అది ఒక ఇదే అయిపోయింది. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అది ఒక్కొక్క సినిమాకి పేర్లు మారుతూ వెళ్తాయి అనమాట. అంతే. ఇప్పుడు అక్కినేని తమ్మని కూడా అంటారు లెనిన్ వచ్చిన తర్వాత. సో మనం ఏం చేస్తాం, ఓకే ఆ సినిమాకి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫ్యాన్స్ అంత మనల్ని నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు మనకి ఇచ్చేటప్పటికి అది ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాక్సిమం అచీవ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. అండ్ దట్స్ ద ఓన్లీ సక్సెస్. అంతే. అండ్ మెయిన్ టౌన్స్ ఇప్పుడు చూసాం యాక్చువల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కువ ఈవెంట్స్ జరుగుతుంది. మీరు సెకండ్ టౌన్ విజయనగరం కూడా పెడుతున్నారని. అవును, వైజాగ్ 25th September చేస్తున్నాం అన్నమాట. అండ్ 2 towns కూడా బాగా డెవలప్ చేయాలని కాన్సెప్ట్స్ మీద. అవునా? ఓకే, ఆలోచిస్తాం, చెప్తాం. మీరున్నారుగా, గైడ్ చేయండి. షూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే తమన్ గారు ఇప్పుడు రకరకాల ఇంటి పేర్లన్నీ మీ పేరు ముందు తగిలి